ఢిల్లీ పేలుళ్లపై ప్రస్తుతానికి ఉన్న అనుమానము లేకపోతే ఒక అవగాహన ఏంటంటే, అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. భయంతో జరిగినటువంటిది. వాస్తవంగా ఉగ్రవాద చర్యల్లో కీలకమైన పాత్ర ఏంటంటే పేలుడు. ఈ పేలుడు సృష్టించినప్పుడు పేలుడు పదార్థాలకి తోడుగా మేకులు, చిన్న చిన్న ఇనప గుండ్లు, రేకు ముక్కలు ఇట్లాంటివి పెడతారు బాంబులు. ఎందుకంటే పేలుడు జరిగినటువంటి సందర్భంలో అక్కడ మంటలు వస్తది. ఆ ప్రాంతం వరకు ఉంటది తప్పించి ప్రాణ నష్టం జరగదు. కానీ తీవ్రవాదులకు కాస్త ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం లేదా జీవితకాలం ఆసుపత్రుల్లో ఉంటాం. తద్వారా చనిపోయే ప్రతి ఒక్క వ్యక్తి కారణంగా తమకి జన్నత్తులో 72 మంది కన్యలు వస్తారు. ఎంతమందిని చెప్తే అంతమంది కన్యలు తమకు వస్తారు అన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం. అందుకోసమే వాళ్ళు ఎక్కువ మంది ప్రాణాలు తీస్తూ ఉంటారు. ఇలా చంపేటటువంటి క్రమానికి ఇవన్నీ ఎందుకు పెడతారంటే ఇనప మేకులు ఇవన్నీ కూడా ఇప్పుడు తుపాకీలో బుల్లెట్ ఒకటి నొక్కితే వెళ్ళి పడుతుంది. అదే ఈ పేలుడు దగ్గర గనక ఇవన్నీ ఉంచితే ఒక్కసారిగా కొన్ని వేల మందికి గుచ్చుకుంటాయి. అది మెదడులో గుచ్చుకుంటాయి, ఆ గుండెలో గుచ్చుకుంటాయి, ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. ఓ రకంగా అవి బుల్లెట్ లాగా ఇంపాక్ట్ చూపెట్టి అత్యంత ప్రమాదకరంగా శరీరాల్ని చీల్చేస్తాయి అన్నమాట. అందుకోసం అవి పెడతారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో నిన్న జరిగిన పేలుడులో అవి లేవు, అలాంటిది అమర్చలేదు అంటే అక్కడ ఇప్పుడు అనుమానిస్తున్నది ఏంటంటే ఎప్పుడైతే డాక్టర్లకు సంబంధించినటువంటి ఈ కుట్రని కనిపెట్టిందో మన ఏదైతే జమ్మూ కాశ్మీర్ పోలీసు, హర్యానా పోలీసు వెంటనే ఫరీదాబాద్లో వాళ్ళని పట్టుకోవడం అంటే ఫస్ట్ జమ్మూ కాశ్మీర్లో ఒకళ్ళు పోస్టర్లు వేయడంతో దొరికారు. ఆ పోస్టర్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్ చూసి వాడిని పట్టుకుంటే వాడు బరస్ట్ అయ్యాడు. వాడు వివరాలు చెప్పేశాడు. వాడు చెప్పిన దాంతో ఫరీదాబాద్కి పోతే 3000 కిలోల పేలుడు పదార్థం దొరికింది, అమ్మోనియం నైట్రేట్. అవి దాంతోపాటు మళ్ళీ ఆ తర్వాత వెరిఫై చేస్తే ఇంకో చోట కొంత దొరికింది. ఇలాంటి సందర్భంలో డాక్టర్లను అరెస్ట్ చేశారు. దీంతో కంగారు పడ్డటువంటి డాక్టర్ ఉమర్ అనేటటువంటి వాడు తీవ్రవాదే. వాడు ప్రొఫెసర్గా చేస్తున్నాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా. వాడు పుల్వామాకి సంబంధించినటువంటి వాడు ఆల్రెడీ ఇంతకు ముందు కొనుక్కున్నటువంటి కారులో పారిపోయేటప్పుడు వాడి చేతులు అంటే వీళ్ళు ఉగ్రవాదులకి ఒక్కొక్కళ్ళ దగ్గర కొంత ఈ పేలుడు పదార్థాలు దగ్గర పెట్టుకున్నారు. ఇవి భవిష్యత్తులో కాశ్మీర్ నుంచి వీళ్ళకి ఆర్డర్లు వస్తాయి. ఏది జైషే మహమ్మద్ నుంచి ఆ అమ్మాయి, జైషే మహమ్మద్ లీడరు ఆ సహీనా అనేటటువంటి అమ్మాయి, ఆమెకి పైనుంచి ఏది పాకిస్తాన్ నుంచి ఆర్డర్లు వస్తాయి. ఆర్డర్లు వచ్చాక వీళ్ళు ఈ బాంబుల్ని ఎక్కడెక్కడ పెట్టాలో అప్పుడు ఇవన్నీ సమకూర్చి పెడతారనమాట. అయితే అక్కడ ఎప్పుడైతే ఇంకా ఆర్డర్లు రాలేదు కాబట్టి అక్కడికక్కడ తలా కొంచెం అట్టి పెట్టుకుని ఉంచుకున్నారు. దీన్ని సెకండ్ ఫేజ్లో ఆర్డిఎక్స్ కింద కన్వర్ట్ చేయడానికి ఆ యూనివర్సిటీలోనే దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ కూడా చేస్తున్న 6 జూనియర్ డాక్టర్లను కూడా ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తోంది ఏంటంటే వాడు భయంతో పారిపోయాడు. ఏదైతే ఈ మిగతా చోట్ల పట్టుకోగానే పారిపోయి ఆ పేలుడు పదార్థాన్ని అంతా వాడి కారులో పెట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఇది ఒత్తిడి వల్లనైనా పేలిపోయి ఉండాలి, లేదా ఈ టీవీలలోకి సంబంధించినటువంటిది ఎట్లాగూ లైవ్ల్లో వస్తున్నాయి కాబట్టి వాడు ఫోన్లో చూసుకుంటూ దాదాపు 13 గంటల పాటు తిరిగి ఇక తను అరెస్ట్ అయిపోతున్నాను, తన పేరు బయటకు వచ్చేసిందని తెలిసి ఎంతో కొంత పేలుడు చేసేసి చచ్చిపోదామన్న ఉద్దేశంతో ఆత్మాహుతన్న చేసుకుని ఉండాలి, లేదా ఇలా రన్నింగ్ కారణంగానన్నా ఒత్తిడికి గురై పేలిపోయి ఉండాలి అన్నటువంటిది అనుమానిస్తున్నారు. అక్కడ ఆ ప్లేస్లో పేల్చాలన్న ఉద్దేశంతో అతను చేసినట్టు కాదు అని అనుమానిస్తున్నారు. స్పష్టత రావాల్సి ఉంది.